హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి బడ్జెట్ విషయంలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అటు రోడ్ల పరంగా, లైట్ల పరంగా, అలాగే ఆ ఏరియాలలో ఏమేమి కావాలి ఏంటి వాటన్నిటినీ కూడా మంచిగా చేయడానికి అమరావతికే అయితే 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆంధ్రప్రదేశ్ కోసమే. ఇందులో ఏమేమి వస్తాయి ఏంటి అంటే అటు కోస్టల్ ఏరియాస్కి సంబంధించి, అలాగే కొన్ని ఏరియాస్లలో ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఏరియాస్కి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ కూడా, అండ్ అలాగే అమరావతి క్యాపిటల్గా అక్కడ ఉన్న ఏరియాని మొత్తం మంచిగా తీర్చిదిద్దడానికి అయితే ఇప్పుడైతే మంచిగా ఒక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ బడ్జెట్ రావడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. అది ఎందుకు అంటే మోడీ గవర్నమెంట్లో 3.0 బడ్జెట్, ఈ బడ్జెట్కి సంబంధించి బాలశౌరి ఆయన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ మీద అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 15,000 కోట్లు ఇవ్వడం అనేది అసలు సామాన్యమైన విషయమే కాదు. మళ్ళీ దానికి అదనంగా ఇంకేమైనా కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరియు పోలవరం ప్రాజెక్ట్ కోసం కూడా మద్దతు పలుకుతామని చెప్పడం జరిగింది. వెనకబడిన ప్రాంతాలకు పర్సనల్గా ఇంకొక అలగ్ ప్యాకేజీ లాగా కూడా కేటాయించడానికి అయితే గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, అందరికీ తెలిసింది. అయితే ఈ బడ్జెట్ ఇంత బాగా రావడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్. ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడినందుకే ఇంత మంచి బడ్జెట్ వచ్చిందని బాలశౌరి అయితే చెప్తున్నారు. కేంద్రంలో 3వసారి కొలువు తీరిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్ పార్లమెంట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు సముచిత కేటాయింపులు జరపడంపై సర్వం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు జనాలే కాకుండా అటు యావత్, అంటే చాలా మట్టుకి వేరే రాష్ట్రాల సీఎంలు అపోజ్ చేసినప్పటికీ ఒక విధంగా అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక విధంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తను పోలవరంకి కానివ్వండి, అలాగే వెనకబడి ఉన్న ప్రాంతాలకి కూడా ఏదైతే అవసరమయ్యే ఉంటాయో వాటన్నిటికి కూడా ఇస్తామని చెప్పారు. అయితే బాలశౌరి ఈయన మాత్రం ఒకటే మాట, కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చొరవతోనే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం దక్కిందని ఆయన చెప్పుకొస్తున్నారు. అంటే ఇన్ని రోజులు అప్పుడు అంటే కూటమి ఫామ్ అవ్వకన్నా ముందు ఫస్ట్ టీడీపీలోకి జనసేన జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి మెయిన్లీ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి మాట్లాడారు అని చెప్పుకోవచ్చు. మరి అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అడిగింది అటు క్యాపిటల్ ఫామ్ చేయడానికి మాకంటూ నిధులు కావాలి అని అడగడంతో 15,000 కోట్లు శాంక్షన్ చేశారు. వేరే రాష్ట్రాలని కూడా పక్కకు పెట్టేసి ఇటు బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. అయితే అమరావతి నిర్మాణం కోసం మెయిన్లీ ఇందులో ఒకటే కాకుండా అభివృద్ధికి ఆ ఏరియాలలో ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, ఎక్కడ ఫౌంటైన్స్ కావాలి, లేదా సెక్రటేరియట్ కానీ అలా ఏమేమి ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయాలి, కొత్తగా ఏం నిర్మాణం చేయాలి, అంటే పాతవి ఉన్నదాన్ని ఏమైనా తీర్చికరించాలా, లేకపోతే నీటికి సంబంధించి, విద్యుత్కి సంబంధించి, అలాగే రోడ్, రైల్వే, ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి ఈ బడ్జెట్లో అన్నిటికీ సమకూలంగా ఇచ్చారు. అలాగే దళితులకి సంబంధించి నిధులు కూడా కేటాయిస్తామని ఆయన పేర్కొనడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క దానికి ఇప్పుడు వచ్చిన బడ్జెట్ అన్నిట్లలో ఇంక్లూడ్ చేస్తూ పోతున్నారు. మరి ఈ బడ్జెట్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటని కమెంట్ చేయండి.